హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చలాకీ సిస్టర్స్. ఈరోజు మా అక్క వాళ్ళు సిమ్లా టూర్ వెళ్ళారండి. అక్కడ ఒక 1 వీక్ ఉన్నారు. దాంట్లో ఫస్ట్ డే ఏం చేశారో అనేది మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఇంటి దగ్గర లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నారండి. ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రీ ఫుడ్ ఇచ్చారనమాట. ఆ ఫుడ్ తినేసేసారు. ఇంకా టైం అయిందండి ఫ్లైట్కి. సో ఈ ట్రిప్కి వెళ్ళాలంటే కంపల్సరీ కరోనా టెస్ట్ చేయించుకోవాలండి. టెస్ట్ అనేది మనకి నెగిటివ్ వస్తేనే ఎలో ఉంది. మిడిల్ సీట్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి పీపీఈ కిట్ ఇచ్చారు. మిగతా వాళ్ళందరికేమో షీల్డ్ ఇచ్చారనమాట. ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు ఇలా ప్రొవైడ్ చేశారండి సేఫ్టీ కోసమని. ఫ్లైట్లోంచి మీకు వ్యూ చూపిస్తాను చూడండి, ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఇంకా హోటల్ రూమ్కి వెళ్తున్నామండి. కార్లో ఉన్నాము. హోటల్ రూమ్కి వచ్చేసామండి. మీకు రూమ్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా ఉంది రూమ్. చాలా పెద్దదే వచ్చింది రూమ్ అయితే. చాలా బాగుందండి. టీవీ ఉంది, చిన్న సోఫా ఉంది, బెడ్ అయితే చాలా బాగుందండి. ఇంకా వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి. ముఖ్యంగా వాష్రూమ్స్ నీట్గా లేకపోతే చాలా చిరాగ్గా ఉంటుంది కదండి. ఇది ఇక్కడ కిటికీలోంచి వ్యూ పాయింట్ అనమాట. చాలా బాగుంది కదండి. నైట్ టైము అన్ని లైట్స్ ఆన్ చేసి ఎంతో అందంగా ఉంది. ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకోవాలండి. రేపు మార్నింగ్ బయలుదేరి వెళ్ళాలి బయటికి. సో ఇంకా పడుకుంటున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయామండి. అక్కడికి బయటికి వెళ్ళటానికి కావాల్సినవన్నీ బ్యాగ్లో సర్దేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి విపరీతంగా చలి ఉందండి. అందుకని ఖచ్చితంగా స్వెటర్స్ తీసుకోవాలి. ఆ తర్వాత కొన్ని తినడానికి స్నాక్స్ తెచ్చుకున్నామండి. మేము ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము ఇవన్నీ. సో వాటిని కొన్ని తీసుకెళ్తున్నాము. ఇక్కడ ఎలాంటి ఫుడ్ దొరుకుతుందో, ఎలా ఉంటుందో అని చెప్పి కొన్ని ఫుడ్ తెచ్చుకున్నాం అనమాట. అవన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాను. మీకు నైట్ చూపించాను కదండి కిటికీలోంచి వ్యూ పాయింట్. ఇది మార్నింగ్ టైం చూడండి, ఇలా ఉంది. నైట్ మనకి ఏం కనిపించలేదు, జస్ట్ లైట్స్ కనపడ్డాయి కదా. ఇప్పుడు చూడండి బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి కొండల మీద అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపించింది గుడి అనమాట. ఇక్కడంతా కింద కొండ కింద కడతారండి, స్పేస్ ఉండదు కాబట్టి. ఇదంతా లోయలో లాగా ఉన్నట్టుంది. ఇక్కడ పాతగా లిఫ్ట్ లేని వాళ్ళకి ఈ మెట్లు వాడతారు కిందకి వెళ్ళడానికి. ఇదిగోండి హోటల్. ఈ హోటల్లోనే స్టే చేసింది. ఇప్పుడు హోటల్ నుంచి బయటకు వచ్చేస్తున్నాము. ఇక మీకు ఇక్కడ వ్యూ చూపిస్తాను చూడండి. మనం బయటికి వచ్చేస్తే హోటల్ నుంచి ఎలా కిందకున్నామో చూడండి. చాలా బాగుంది కదా. ఈ హోటల్ ప్యాకేజ్ వచ్చేసరికి 28,000 అనమాట కపుల్కి వచ్చేసరికి. మార్నింగ్ టిఫిన్, నైట్ డిన్నర్, మనకు ఒక కార్ అరేంజ్ చేశారు. ఇంకా హోటల్లో టిఫిన్ చేసేసామండి. టిఫిన్ తిన్న తర్వాత కాఫీ తాగుతున్నాము. ఈ ట్రిప్ మేము ఒక్కళ్ళమే కాదండి, మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాము. వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఇంకా స్టార్ట్ అయ్యాము ట్రిప్కి. కార్లో బయలుదేరాము. హోటల్ సర్వీస్ కానీ మెయింటెనెన్స్ కానీ అంతా చాలా బాగుందండి. ఈ కార్ కూడా వాళ్ళే అరేంజ్ చేసిందే.
కేరళలో అంతా ఇలానే ఉంటుందండి, కొండలు. చూస్తున్నారా, జూమ్ చేసి పైన హిమాలయాస్ కనబడుతున్నాయి. ఇది మా కార్. కుర్ఫీ వెళ్తున్నామండి ఇప్పుడు. సైట్ సీయింగ్ బాగుందండి. దిగాము. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసాం కదండి, తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అడ్వెంచర్ పార్క్ అనేది మనం వెళ్తున్నామండి. కార్లోంచి కొంచెం వ్యూ చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. ఎంటర్ ద అడ్వెంచర్ పార్క్. దాని మీద నుంచో. నుంచో 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 స్ట్రైట్గా నుంచో. బాగుందా? ఈ అడ్వెంచర్ పార్క్లో ప్రతి ఒక్కటి చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఈ జిప్ లైనర్లో అయితే అసలు చాలా బాగుంది. జిప్ లైనర్ అంటే ఇలా తాడి మీద వచ్చేదండి. వీళ్ళు కాలు పట్టుకొని ఆపేస్తున్నారు. ఆపిన తర్వాత అక్కడ నిచ్చెన లాంటిది స్టాండ్ ఉంది కదండి, ఆ స్టాండ్ మీద మనం నిలబడితే స్ట్రైట్గా ఇంకా అప్పుడు మనకి నడుము కట్టిన బెల్ట్ అంతా ఓపెన్ చేస్తున్నారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీకు మా ఫేస్లోనే కనిపిస్తూ ఉంటుంది. జిప్ లైనర్ అయిపోయిన తర్వాత గో కార్టింగ్కి వచ్చామండి, స్టార్ట్ అయ్యాము. చాలా బాగుంది ఇది కూడా. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తే ఎంతో బాగుందండి. ఇవి ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు ఆ ఫీల్ అనేది బాగా తెలుస్తుంది. మీకు కుదిరితే కంపల్సరీ వెళ్ళి ఎంజాయ్ చేయండి. కుదరని వాళ్ళు ఈ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది. ఇది వచ్చేసరికి రంగుల రాట్నం అండి. అసలు ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. ఇది కంపల్సరీ ఎక్కండి, మిస్ అవ్వద్దు. ఇది మాత్రం ఎంతో బాగుందండి ఇది.
అట్నుంచి అయితే నువ్వు కూడా పడతావు, ఇవి రావాలి కదా. కలిసి తిరుగుతున్నాయి, కింద తిరుగుతున్నాయి. నెక్స్ట్ ప్లేస్ వెళ్ళడానికి రెడీ అయిపోయారండి. స్వెటర్లు వేసేసుకున్నారు, బాగా చల్లగా ఉంటుందన్నమాట. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగారు. ఆ తర్వాత ప్లాన్ గురించి వాళ్ళతో మాట్లాడుతున్నారనమాట. ఏమేం ప్లేసెస్ नहीं एक घोड़े का चार्ज है सर उनकी घोड़े का चार्ज हाँ बस 500 घोड़े का चार्ज आने जाना खाना पीना 10 रुपया पंचायत से ఇప్పుడు మనం కొండ మీదకి వెళ్తున్నామండి. కొండ మీదకి వెళ్ళాలంటే గుర్రం మీదే వెళ్ళాలన్నమాట. ఇవి గుర్రం వెళ్ళటానికి రావటానికి ఒక ట్రిప్ అనమాట. ఒక ట్రిప్కి మనకి 500 చార్జ్ చేస్తున్నారు ఒక్కొక్క గుర్రానికి. మేము 4 వెళ్ళాం కదా, 4 కలిసి వెళ్తున్నామండి. 4కి కలిసి ఒక పర్సన్ వచ్చారు. ఈ గుర్రాలు వాళ్ళు ఒక పర్సన్ వచ్చారనమాట. మా అక్క గుర్రం ఎక్కుతుంది చూడండి. మనం ఇలా ట్రిప్కి వెళ్ళాలన్నప్పుడు కటింగ్ ఉన్న టాప్స్ అయితే బెటర్ అండి, లేకపోతే జీన్స్ కానీ టాప్స్ కానీ అలా వేసుకుంటే బెటర్. ఇలా లాంగ్ టాప్స్ తీసుకుంటే ఎక్కడానికి చాలా కష్టంగా అనిపించింది. మాకు తెలియక ఇలాంటి టాప్స్ తీసుకున్నాము. ట్రిప్కి వెళ్ళినప్పుడు మనకి బెటర్గా కంఫర్ట్గా ఉండేటట్టు, బాగా తిరగటానికి ఉండేటట్టు ఈజీగా డ్రెస్సెస్ వేసుకోండి. చిన్నప్పుడు ఎక్కుంటారండి గుర్రాలు, ఎగ్జిబిషన్లో కానీ సర్కస్లో కానీ అలా ఎక్కుంటారు. ఇంత జర్నీ అయితే చేసుండరు ఎవరు గుర్రాల మీద. ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ గుర్రం మీద చాలా దూరం జర్నీ చేయాల్సి ఉంటుంది. కొండ ఎక్కడానికి టైం పడుతుందండి, అరగంట పడుతుంది. కొండ దిగేటప్పుడు మాత్రం 20 మినిట్స్లో దిగేసేసాము. ఆహా, అసలు ఎంత ఈక్వల్గా వెళ్తున్నారో వీళ్ళిద్దరూ. నాది గుర్రం తాడు ఊరిపోయింది. మా అక్క గుర్రం తాడు ఊడిపోయింది కదండి, సో మళ్ళీ తీసుకొచ్చి ఈ గుర్రానికి అటాచ్ చేశారనమాట. లేడీస్ కాబట్టి వీళ్ళిద్దరి గుర్రాన్ని ఇలా తాడు కట్టేసేసి తీసుకువెళ్తూ ఉన్నారు. జెంట్స్కి అయితే అసలు తాడు కూడా లేదండి. ఇటువైపు చూస్తే మీకు లోయ అంతా, ఇదంతా లోయ అనమాట. ఇంకా ఇవన్నీ చెట్లే ఉంటాయి. గంట సేపు కూర్చోాలి ఇప్పుడు గుర్రం మీద సారీ చేస్తున్నాము. యూట్యూబ్ ఛానల్ పెడతారా? ఉందిగా ఒకటి మీకుందా? సిస్టర్కి, మా వైఫ్ సిస్టర్కి గుర్రం మీద సారీ చేస్తుంది.
అక్క నా కోసం చాలా కష్టపడి ఈ వీడియో మొత్తం తీసిందండి. అసలు చూసారా, మీకు కనిపిస్తుంది రోడ్ ఎలా ఉంది అనేది. దాని మీద గుర్రం మీద ఫస్ట్ టైం కూర్చొని అంత జర్నీ చేస్తూ ఫోన్ పట్టుకొని వీడియో తీస్తూ ఉండాలంటే చాలా కష్టం అండి. ఈ గుర్రాల దగ్గర మనకి ఒక కార్డు ఇస్తారండి. ఆ కార్డు మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ గుర్రాల దగ్గర దిగేసి మనం వేరే ప్లేస్కి వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి ఆ గుర్రాలు మళ్ళీ మనకి కావాలన్నప్పుడు కాల్ చేస్తే వాళ్ళు వస్తారనమాట. మేము ఆ కార్డు మిస్ చేసుకున్నాము. తర్వాత మా డ్రైవర్కి ఫోన్ చేసి గుర్రాల వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పామండి. ఇలా కార్డు మిస్ అయిందని చెప్తే వాళ్ళు వాళ్ళ నెంబర్ ఇచ్చారు. మేము వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ తర్వాత మాకు గుర్రాల వాళ్ళు వచ్చారనమాట. మాకు కొంచెం ప్రాబ్లం అయింది ఇది ఒకటి. సో మీరు ఆ కార్డ్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. ఇక్కడ చూసారా యాక్ ఉంది. దీన్ని తెలుగులో అయితే జడల బర్రె అంటారు. ఇక్కడ వచ్చేసరికి షాపింగ్ అనమాట. చిన్న చిన్న వస్తువులు అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. కొన్ని షాపింగ్ కూడా మేము చేసాము. మనం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మన కోసం కానీ మన వాళ్ళ కోసం కానీ ఖచ్చితంగా షాపింగ్ చేస్తాం కదండి. అలాగే మేము ఇక్కడ షాపింగ్ చేసాము. క్యాండీస్ తీసుకుంటావా? అది కమలతోనలు ఉంటాయి చూడు, వాడిని ఏమంటారు? తీసుకోవచ్చు, నోట్లో వేసుకుంటే చాలా రకాలు. చుల్బులి ఇమ్లి అంటే ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. తెల్లగా ఉన్నవి హిమాలయాలండి, కనిపిస్తున్నాయి కదా. दुर्गा माँ टेम्पल है, इसे कहते हैं पांडव घाटी। ये महाभारत काल के मंदिर, हजारों साल के। यहाँ से 8 किलोमीटर दूरी पड़ता है, 8 किलोमीटर। होटल दिखाएंगे आपको जहाँ पर शिमला एग्रीमेंट हुआ था आफ्टर वॉर, इंडियन पाकिस्तान, इंदिरा गांधी और जुल्फिकार अली भुट्टो था। शूटिंग टेम्पल, ये टेम्पल है बॉलीवुड में हिंदी फिल्में बनती हैं। सबसे पहला मर्द मूवी बना था अमिताभ बच्चन। रिचेस्ट एंड ब्यूटीफुल विलेज ऑफ शिमला।
शिमला का सबसे अमीर फागू टॉप दुर्गा माँ टेम्पल। ये देखो, इसको टच नहीं करना, खाली आपने देखना है। देखिए पहले देखिए ना, फिर जाके जब दिखेगा फिर जाके। బైనాక్యులర్ ద్వారా చాలా దూరంలో ఉన్నాయి కూడా మనకి బాగా కనిపిస్తాయండి. సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కూడా మనకి బాగా కనిపిస్తాయి. ఇక్కడ ఇండో చైనా బోర్డర్ ఒకటిను కొన్ని టెంపుల్స్ చూసామండి, చాలా బాగున్నాయి. వాళ్ళు ప్లేస్ని కరెక్ట్గా పొజిషన్లో పెట్టి ఉంచుతారనమాట. మనం దాన్ని టచ్ చేయకుండా కదిలించకుండా చూస్తే మనకి చక్కగా కనిపిస్తుంది. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ డ్రెస్సింగ్ అండి ఇది. शिमला ड्रेस फोटो बन रहा है, शिमला ड्रेस, पहन रहे हैं पट्टू, शिमला पट्टू, शिमला पट्टू, फिर लगेगा धत्रू। कौन सी जगह से आया है? हैदराबाद। बन गए शिमला वाले। चांदी ज्यादा पहना जाता है, सोना नहीं है। एक मिनट आता हूँ, कैमरे में जितना मर्जी फोटो बना। हो गया? एक मिनट वीडियो। ये लो जी। ఇక్కడ ఈ డ్రెస్సులు ఇస్తారండి. ఈ డ్రెస్ వేసుకోమని అడుగుతూ ఉంటారనమాట. ఇది వాళ్ళ బిజినెస్. జత డ్రెస్ వచ్చేసరికి 300 అండి. వైఫ్కి హస్బెండ్కి ఇద్దరికి ఇస్తారనమాట ఒక జత డ్రెస్. మనం ఇచ్చిన ఈ 300కి వాళ్ళు ఒక ఫోటో కూడా ఇచ్చారండి. చాలా బాగుంది. మనం చాలా దిగుతాం ఫోన్లో, కాకపోతే వాళ్ళు ఇచ్చింది వేరు కదా. వాళ్ళు ఒక ఫోటో ఇచ్చారు మాకు. ఈ డ్రెస్సులు వేసుకున్న తర్వాత ఒకళ్ళనొకళ్ళని టచ్ అవుతూ ఉంటే షాక్ లాగా వస్తుందండి. జుమ్ జుమ్ అనిపిస్తూ ఉందన్నమాట. చాలా బాగుంది. मास्क निकालो। आप मास्क पहनो, मैं निकल सकता हूं। फोटो बना के जाओ। తీసేలే, బెల్ట్ పెట్టి నాకు తీద్దు. फोटो नहीं दिखेंगे अपना केस चाहिए। remove the mask.
ఆపిల్ చెట్ల దగ్గరికి వెళ్తున్నాం కానీ ప్రజెంట్ ఆపిల్స్ అయితే లేవు. బట్ ఇప్పుడు లంచ్ చేయడానికి వెయిట్ చేస్తున్నాము. లంచ్ వచ్చేసరికి మ్యాగీ అను మోమోస్ అనమాట, అవే ఉన్నాయి, ఇంకేమీ లేవు. ఇంకా ఇవి తినేసేసి బయలుదేరామండి యాపిల్ ట్రీస్ దగ్గరికి. ఇది మేము వచ్చేసరికి కపుల్స్ టికెట్స్ తీసుకున్నాము, కాకపోతే మాకు తెలియక సింగిల్స్ వెళ్ళిపోయామన్నమాట. మీరు మాత్రం అలా మిస్టేక్ చేయకండి, చూసుకోండి. కపుల్స్ ఉంది, సింగిల్స్ ఉన్నాయి, అవి చూసుకొని వెళ్ళండి టికెట్స్. ఈ రోప్వే వచ్చేసరికి సముద్ర మట్టం నుంచి 12,000 అడుగుల ఎత్తులో మనం వెళ్తున్నాము. దిస్ ఈజ్ యాపిల్ ట్రీ. ఇప్పుడప్పుడే పూత వస్తుందండి, కాయలు కూడా ఇంకా టైం పట్టింది. జూమ్ చేస్తున్నాను, చిన్న చిన్న పూలు చూడండి, వేరే పూసుకున్న పడతాయి. యాపిల్ ట్రీస్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగామండి. ఆ తర్వాత మా గుర్రాల కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ గుర్రాలన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. ఇక మా గుర్రాలు వచ్చాయి, మేము బయలుదేరాము. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని ఇలా కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారండి. అసలు పిల్లలు కూడా చూడండి ఎంత చక్కగా కూర్చున్నారో. ఇంత చిన్న వయసులో ఎన్ని ప్లేసెస్ తిరిగేస్తున్నారోనండి ఈ చిన్నపిల్లలు. ఇది గ్రీన్ వ్యాలీ అంటారండి, మొత్తం గ్రీన్గా ఉంది. కుర్ఫీ నుంచి షిమ్లా వచ్చే వైపు ఇది. ఇప్పుడు చర్చ్ దగ్గరికి వెళ్ళాలండి. చర్చ్ దగ్గరికి వెళ్ళాలి అంటే 3 లిఫ్ట్లు ఉంటాయి అన్నమాట. ఇది లిఫ్ట్ నెంబర్ 1. 3 లిఫ్ట్లు ఎక్కాలి మనం. లిఫ్ట్కి 10 రూపీస్ పడిందండి పర్ హెడ్. దిగేటప్పుడు మాత్రం నార్మల్గా దిగేయచ్చు. ఇది క్రీస్తు చర్చ్, షిమ్లాలో ఉంది.
సిమ్లా ఒకప్పుడు బ్రిటిష్ వారు అన్నప్పుడు వన్ ఆఫ్ ద క్యాపిటల్ అండి, వింటర్లో సమ్మర్లో సారీ. ఇది వాళ్ళు బిల్డ్ చేసి ఉండొచ్చు. क्या टेम्पल? टेम्पल मालिक ఇక్కడ ఎత్తులో స్టాచ్యూలా కనబడుతుంది కదండి, అది ఆంజనేయ స్వామి టెంపుల్. మీరు ఇక్కడ చూస్తే రోప్ వేస్ నుంచి మూవ్ అవుతుంది చూడండి. ఇక్కడ డైరెక్ట్గా రోప్ వేస్ ద్వారా వెళ్ళచ్చు. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. రోప్ వేస్ డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవచ్చండి కింద నుంచి. ఇది షిమ్లాలో మోస్ట్ హ్యాపెనింగ్ స్పాట్ అండి. ఇందిరాగాంధీ స్టాచ్యూ ఉంది. మహాత్మా గాంధీ స్టాచ్యూ ఉంది. ఇక్కడ గుర్రాలు ఉన్నాయి కదా, జనాలు దాని మీద ఎక్కి స్పెండ్ టైమ్. ఇట్స్ ద మోస్ట్ హ్యాపెనింగ్ స్పాట్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. అప్పుడే మంచి ఎట్లా వస్తుంది. ऐसे देखो 1 मिनट ऐसे स्लो स्लो बिल्कुल स्लो मैंने कर दिया था. ఇదేదో ఊరేగింపు జరుగుతుందండి అమ్మవారిది. వెనక్కి తీసుకెళ్తున్నారు చూసారా. అందరూ డబ్బులు ఇచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్తున్నారండి, కొద్దిగా వెనక్కి తీసుకెళ్తున్నారు డబ్బులు ఇస్తే. మరి ఇక్కడ ఆచారం ఏంటో తెలియట్లేదు. వెనక్కి తీసుకెళ్తున్నారండి. ఇంతటితో ఈ రోజుకి అయిపోయిందండి. ఇంకా హోటల్కి వచ్చేస్తున్నాము. ఇంకా తినేసేసి పడుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రెడీ అవ్వాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.